RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. నేరేడుచర్ల సంఘ విద్రోహక శక్తులు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజా జీవనాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు రక్షణ కల్పించడమే కార్డన్ అండ్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి తెలిపారు. నేరేడుచర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు 2 గంటల పాటు పెంచికల్ దిన్నె గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ఊర్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్డన్ సెర్చ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంటూ నిరంతరంగా పెట్రోలింగ్ వాహనాలతో పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు. కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేసి సరైన పత్రాలు వాహన యజమాని ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి పెండింగ్ చలాన్ కట్టించి వాహనాన్ని ఇవ్వడం జరిగింది. కార్డన్ సెర్చ్ లో సీఐతో పాటు 5 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ 20 మంది కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెంచుకెళ్ళి తిన్న వాళ్ళందరికీ మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. మేము 5 గంటలకి వచ్చి మిమ్మల్ని లేపి బండ్లన్నీ తీసుకొచ్చి చెక్ చేయడము మీకు ఇబ్బంది కానీ ఇది మీ మంచి కోసమే. ఎందుకంటే ఇంట్లో మీకు తెలియకుండా దొంగ బండ్లు కూడా అమ్ముతుంటారు. దొంగ బండ్లు అమ్మి మంచిది అని చెప్పేసి అక్కడ లేకపోతే ఆడ మిగతా ఇవన్నీ కూడా వేలం పాట వేసిన దాంట్లో ఎక్సైజ్ దాంట్లోనో లేకపోతే పోలీసు వాళ్ళు వేలం పాట వేస్తే తీసుకొచ్చిన బండ్లు అని చెప్పేసి అమ్ముతుంటారు. మీరు నిజమే అని చెప్పేసి కొంటుంటారు. అవి ఎప్పుడో ఒకసారి పోలీస్ స్టేషన్లో దొరికినప్పుడు మిమ్మల్ని కూడా నేరస్తులని చేస్తారు. అటువంటి ఇబ్బందులు ఉంటాయని, దొంగ బండ్లు ఉంటాయని ఈరోజు మీ ఊర్లో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇంచుమించు ఒక 70 బండ్ల దాకా దొరికినాయి. సరే, కొన్నిటికి డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండకపోవచ్చు, కొన్నిటి మీద ఫైన్స్ ఉండొచ్చు. ఫైన్ల మీద కూడా డిస్కౌంట్ ఉన్నది. కట్టిర్రు అందరూ? కట్టకపోతే ఇప్పుడు కట్టిస్తాం. ఫైన్లు ఉన్నాయి ఏవైతుంటాయో వాటిని ఫైన్లు కట్టిస్తాం. డాక్యుమెంట్ లేకపోతే మాత్రం బండి ఇవ్వబడదు. డాక్యుమెంట్ సరే ఇంటికాడ ఉండి తేలేకపోతే మేము బండి వెరిఫై చేస్తాం. మీ పేరు అవన్నీ కరెక్ట్ ఉంటే కూడా బండి ఇచ్చేస్తాం. కానీ ఆ బండికి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోతే అవన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతాం. వాటిని వెరిఫై చేస్తాం. నిజంగా దొంగ బండి అయితే మీ మీద కూడా కేసు అవుతుంది. అదొక కాన్సెప్ట్ ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం. రెండోది, విలేజ్లలో ఈ మధ్యలో యూత్ అంతా కూడా గాంజాకు బాగా అడిక్ట్ అయినారు. అందులో మీ పిల్లలు, మా పిల్లలు అందరూ ఉంటారు. ఎవరు కూడా తల్లిదండ్రులు గమనిస్తలేరు. వాడు ఏడు నైట్ 12 గంటల దాకా తిరిగి వస్తున్నాడు, బర్త్డే పార్టీ అంటుండు, ఫ్రెండ్స్ అంటుండు, చదువు అంటుండు, బయటికి పోతుండు. కానీ తల్లిదండ్రులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ బీజీలో వాళ్ళు ఉంటుర్రు. పిల్లల్ని ఏమంటారో, ఏమవుతుందో, మళ్ళీ అయితే వాడు బెదిరిస్తాడు సస్తని, అసంటాడికి భయపడి కూడా ఏమంటలేదు. కానీ ఇది చాలా అనర్థం మీకే, మీ పిల్లలకు. ఏమాత్రం పట్టించుకోకపోయినా వాడు బెదిరిస్తుండని చెప్పేసి మనం ఏదో వెనకడికి వేస్తే మనం ఇప్పుడే వెనకడికే వేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ పిల్లల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఈ మధ్యలో సిగరెట్లు కానీ, మందు కానీ, గాంజాకి కానీ బాగా అలవాటు పడ్డారు. మీకు కూడా తెలుసది. ఇక పిల్లల్ని అంటే ఏమంటే వాడు ఏం చేసుకుంటాడు అని చెప్పేసి భయపడుతున్నారు. కానీ అది చాలా ఇబ్బంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి సైబర్ ఫ్రాడ్స్ మెయిన్. మనకు విన్నరా మీరు ఈ పదం? విన్నరా? ఇందులో ఎక్కువ చదువుకున్న వాళ్ళే మోసపోతారు. సరే, చదువుకున్న వాళ్ళు తక్కువ మోసపోతారు. ఎవడన్నా రూపాయి వస్తే ఇస్తారా? మనం ఇస్తాం ఎవరికన్నా? మరి ఫోన్లో ఒక క్లిక్ చేయగానే, ఒక మెసేజ్ ఆయాన్ని పెట్టగానే మీకు 10 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి అంటే ఎట్లా నమ్ముతున్నాం మరి? అవునా కదా? నువ్వు గుడ్ మార్నింగ్ అని చెప్పు 10 రూపాయలు ఇస్తామంటే ఇస్తాడు ఎవడన్నా? ఇక మొత్తం గుడ్ మార్నింగ్ కొట్టుకుంటూ కూర్చోవచ్చు. పైసలు చాలా వస్తాయి కదా. మనం నా సాయం వంటి 10 రూపాయలు ఏమంటే ఇస్తామా? అటువంటిది మనకి ఎందుకు ఇస్తారు ఉచితంగా పైసలు? కాబట్టి అటువంటి వాటిని కూడా నమ్మకూడదు. మీకు లింక్ వచ్చేసి మీరు నింపితే మీకు పైసలు వస్తాయి. మీరు 100 రూపాయలు పెడితే ఫస్ట్ 150 రూపాయలు ఇస్తాడు, 200 పెడితే 300 ఇస్తాడు, 500 పెడితే 800 ఇస్తాడు. తర్వాత నిన్ను ఆశ కల్పిస్తూ పోతూ ఉండు. నీ కాడ వేలకు వేలు, లక్షలు ఇస్తారు. ఎక్కడో కాదు, మన హుజూర్నగర్ ఏరియాలోనే ఒక వ్యక్తి 35 లక్షలు పోగొట్టుకోవడం జరిగింది. 35 లక్షలు. నమ్ముతారా? 35 లక్షలు, 20 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు. అంటే మన ఆశ అనేది ఏ విధంగా ఉంది చూడండి. మనం రూపాయి పెట్టుబడి పెట్టుకుంటే వస్తాయా ఒక్క రూపాయినా? కాబట్టి అటువంటి వాటిని కూడా నమ్మకండి. మీరు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నా, మీ ఓటీపీ చెప్పండి, మీ ఆధార్ డీటెయిల్స్ చెప్పండి, ఎవ్వరు కూడా అడగరు. ఏ పోలీసు వాళ్ళు అడగరు, ఏ బ్యాంక్ వాళ్ళు అడగరు.
మీకు అట్లా అడిగినట్లుంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోండి, ఇట్లా వచ్చిందని చెప్పేసి, లేకపోతే కన్సర్న్ బ్యాంకు పోండి. అంతేగాని అంత దూరం పోయేది ఉందని చెప్పేసి సెల్ ఫోన్లో ఏది పడుతుంది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఏది కూడా షేర్ చేసుకోవద్దని అన్నే చెప్తుంది. ఓటీపీ వచ్చినప్పుడే చెప్తుందా, అయినా మనం చెప్తా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు చేయకూడదు. నెక్స్ట్ ఇంకొకటి హెల్మెట్. మీరు అందరు 2 వీలర్స్ ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. మీరు అది ధరించడం అలవాటు అయితే ఏమవుతుందంటే మీరు ఎక్కడికి పోయినా కానీ దాన్ని పెట్టుకొని పోతారు. ఆ హెల్మెట్ విలువ ఎప్పుడు తెలుస్తుంది, మనం కింద పడ్డప్పుడే తెలుస్తుంది. అది ఎప్పుడోసారి పెడతాం, రోజు పెడతామా? ఇక రోజు ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్ అనుకుంటే ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. కారు తోలేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ జీవితంలో ఒకటేసారి ఉపయోగపడుతుంది. హెల్మెట్ వాడండి. తాగి అస్సలు తోలొద్దు. తాగి ఎందుకు తోలొద్దు అంటే తాగిన తర్వాత మనలో భయం అనేది పోతుంది. భయం అనేది పోయి స్పీడ్గా తోలి వాడింది మనమే గుద్దుగా ఉన్నట్టు ఉంటుంది. ఎవరికి ఏమవుతుంది, చచ్చిపోతే నువ్వే చచ్చిపోతావు, మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి తాగి తోలకూడదు. హెల్మెట్ కంపల్సరీ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి కారు తోలేటప్పుడు. సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తే వాటికి రిప్లై ఇవ్వద్దు. మీ గ్రామంలో ఉన్న యూత్ ఎవరెవరు ఎక్కడ చేస్తారో ఏదైనా ఉంటే మీ ఎస్ఐ నెంబర్ ఉందా, అందరికాడ ఉందా? ఆ ఎస్ఐ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మీ డీటెయిల్స్ ఎవరు కూడా చెప్పరు. ఓకేనా? నైట్ ఎవడెవడు అడవులు తిరుగుతుండు, కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారు, ఏం సంగతి తెలుసుకుంటే మీకే మంచిది. మొన్న తెలంగాణ కూడా ఏమైంది, ముస్లాం చంపిపోయారు. బయటోడు వచ్చి చంపుతాడా? అవకాశమే లేదు. అది కూడా దొరుకుతారు, ఎక్కడికి పోరు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు ఇవ్వండి. మీ డీటెయిల్స్ ఎవరికి కూడా చెప్పాం. మీకు ఆ భయం అక్కర్లేదు. ఓకేనా? ఓకే, ఇంతసేపు మాకు సహకరించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మీ బండ్ల మొత్తం కూడా చెక్ చేస్తాం, డీటెయిల్స్ చెక్ చేసినాక పంపిస్తాం. లేకపోతే మాత్రం పోలీస్ స్టేషన్ తరలిస్తాం. ఓకేనా? మీరు చెప్పేది ఏమన్నా ఉందా ఇంకా?